హాయ్ అండి అందరికీ. మనం ఈ వీడియోలో కీ అనేది ఎప్పుడొస్తుంది, అలాగే రిజల్ట్స్ ఎప్పుడు, అలాగే ఎక్స్‌పెక్టెడ్ కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ కీ అనేది ఎప్పుడు అనేసంటే ఇప్పుడే వచ్చింది అఫీషియల్‌గా నోటీస్ అనేది. కీ అనేది ఈరోజే యాక్టివేట్ అవుతుంది 5కి ఇలాగా. ఆల్రెడీ లింక్ అనేది ప్రొవైడ్ చేశారు. కానీ అది ఇంకా యాక్టివేట్ అవ్వలేదు. ఓపెన్ అవ్వట్లేదు. ఈరోజు అంటే 17 అంటే ఈ రోజు నుంచి 23 వరకు లింక్ అనేది యాక్టివేట్లోనే ఉంటుంది. ఈరోజు 5 నుంచి 23 5 వరకు 23నా 5 వరకు ఉంటుంది. ఈలోపు ఎవరైనా అబ్జెక్షన్స్ రేజ్ చేయాలనుకుంటే ఏవైనా క్వశ్చన్స్ అనేవి మీకు రైట్ అయినా సరే రాంగ్ ఆన్సర్ పడితే మాత్రం అబ్జెక్షన్స్ రేజ్ చేయాలనుకుంటే 50 తీసుకుంటారు. దానికి అమౌంట్ అనేది ఇదిగోండి ఇక్కడ చూడండి. ఒకవేళ అది మీకు క్వశ్చన్ అనేది రైట్ అయిపోతే అంటే వాళ్ళదే మిస్టేక్ అయితే మీకు 50 అనేది మళ్ళీ రీఫండ్ చేస్తారు. ఓకేనా. ఈ డేట్ లోపు అయితే మాత్రం అబ్జెక్షన్స్ అనేవి రేజ్ చేయండి. నెక్స్ట్ సర్వర్ అవ్వట్లేదు అంటే సర్వర్ కాదు, వెబ్సైట్ ఈస్ అండర్ మెయింటెనెన్స్, ప్లీజ్ చెక్ ఆఫ్టర్ సమ్ టైమ్ అనేసి వస్తుంది. సైట్ ఓపెన్ చేస్తుంటే 5కి యాక్టివేట్ అవుతుంది అది లింక్ అనేది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్. దీన్ని ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనే బదులు మనకి సేఫ్ స్కోర్ అనడం బెటర్ అనుకుంటున్నాను నాకు తెలిసి. అంటే మొత్తం క్లియర్గా కాకుండా మనకి కీ వచ్చిన తర్వాత డీటెయిల్గా ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఏ కేటగిరీకి ఎంత, ఎవరికి ఎన్ని మార్క్స్ వచ్చాయి మనకి దాన్ని బట్టి చూసుకోవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ సేఫ్ స్కోర్ అనేది ఎంత ఉండొచ్చో ఒకసారి చూద్దాము. మనకి యూఆర్కి వచ్చేసి 75 ప్లస్ ఉంటే కొంచెం సేఫ్లో ఉన్నట్టే. నెక్స్ట్ ఓబీసీకి వచ్చేసి 72 ప్లస్ ఉంటే కొంచెం సేఫ్లో ఉన్నట్టే. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్కి వచ్చేసి 67 ప్లస్ ఉండాలి. నెక్స్ట్ ఎస్సీకి వచ్చేసి 66 ప్లస్ ఉండాలి. ఎస్టీకి వచ్చేసరికి 63 ప్లస్ ఉంటే సరిపోతుంది. అలాగే సీసీఐ కేటగిరీ వాళ్ళు చాలామంది కామెంట్స్ పెడుతున్నారు, చాలా భయపడిపోతున్నారు. నాకేం అర్థం కావట్లేదు మీరు ఎందుకు అంత భయపడుతున్నారో ఏంటో. మీకు ఆల్రెడీ రిజర్వేషన్ ఉంది, అందులో మార్క్స్ అనేవి యాడ్ అవుతాయి. ఇందులోను మీరు ఒక 50 తెచ్చుకోలేరా? మీరు అంతగా కష్టపడి చదివే అవసరం లేదు. నార్మల్గా ప్రిపేర్ అయిన వాళ్ళు సగం ప్రిపేర్ అయినా సరే మీకు వచ్చేస్తాయి 50 మార్క్స్ అనేవి యావరేజ్ స్టూడెంట్కి. ఏంటి మీరు మినిమం ఆ మార్క్స్ కూడా తెచ్చుకోకపోతే ఇంకేం చేయలేం. మరి చాలామంది భయపడిపోతున్నారు 60 ఉంటుందా 70 ఉంటుందా కట్ ఆఫ్ ఎంత ఉంటుందని. 60 70 ఎందుకు ఉంటుంది? మీకు ఆల్రెడీ రిజర్వేషన్ ఉంది, అందులో మార్క్స్ యాడ్ అవుతాయి. మీకు రా మార్క్స్ కూడా ఎన్నో కొన్ని వస్తాయి. కాబట్టి మీకు ముందు చెప్పాను ఆల్రెడీ వీడియోలో, మీకు ఒక 45 ప్లస్ అనేది వస్తే కొంచెం మీరు సేఫ్ స్కోర్లో ఉన్నట్టే. 45 టు ఒక 55 ఈ మధ్యలో వస్తే సరిపోద్ది మీకైతే. 45 టు 55 ఈ మధ్యలో వస్తే సరిపోద్ది మీకైతే మాత్రం. అంటే మీకు ఇంకా 45 ప్లస్ అనుకోండి, మినిమం 45 ప్లస్ అయితే మాత్రం సీసీఐ కేటగిరీకి మొత్తం ఆ రెండు కలుపుకొని రిజర్వేషన్ అండ్ రా మార్క్స్ కలుపుకొని, ఇది ఓన్లీ రా మార్క్స్ అనే కాదు రెండు కలుపుకొని వస్తే మాత్రం మీకు సేఫ్ స్కోర్లో ఉన్నట్టే. మీరైతే మాత్రం ఏం భయపడొద్దు. అంటే లాస్ట్ టైం అయితే 40 టు 50 ఈ మధ్యలోనే ఉంది కట్ ఆఫ్ అయితే. 40 టు అంతే. ఈసారి అయితే కొంచెం పెరగవచ్చు, ఎందుకంటే పోస్టులు అనేవి తక్కువ ఉన్నాయి కాబట్టి. లాస్ట్ టైం మీద ఇప్పుడు పోస్టులు అనేవి తక్కువ ఉన్నాయి సీసీఐకి. అది ఈసారి మాత్రం కొంచెం పెరుగుతుంది కట్ ఆఫ్ అనేది. మిగతా వాళ్ళందరికీ యాస్టీజ్గా ఇలా ఇదే ఫైనల్ అని కాదు, ఏదో నా అనలైసిస్ ప్రకారం నేను చెప్తున్నాను. నెక్స్ట్ కీ అనేది ఈరోజు ఈవినింగ్కి యాక్టివేట్ అవుతుంది లింక్ అనేది. ఎవరైనా చెక్ చేసుకునే వాళ్ళంటే చెక్ చేసుకోండి ఈవినింగ్. నెక్స్ట్ మార్క్స్ ఎన్ని వచ్చాయో తర్వాత కామెంట్స్లో చెప్పండి. ఓకే. ఇంకా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.